కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉండాలి, అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం ఉండాలి. ఈ కార్యక్రమాలు, ఈ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో పల్లెల్లో నిజమైన లబ్ధిదారులకు నేరుగా చేరాలనే ఒక పారదర్శక పాలన నడుస్తుంటే ఇక్కడ మనం మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో ఇక్కడ కొంత మనం చూస్తే కొంత ఆ జాప్యం అనేది అయితే మనకు ఇప్పుడు నేను పరిశీలించినప్పుడు కనబడుతుంది. వాటి మీద కూడా త్వరలో అనేక అవగాహన సదస్సులు, అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలతో పాటు ఇవాళ మనం 30,000 కేసులు డిస్పోజ్ చేయడంలో సుమారు నేను కూడా 2,000 కేసుల వరకు అనేక కేసులు పరిష్కారం చేసి దరఖాస్తుదారులకు సకాలంలో సమాచారం అందించడంలో కూడా కృషి చేసి సేవలు అందించడం జరుగుతుంది. ఈ విధంగా ముఖ్యంగా మిమ్మల్ని ఇవాళ ఈ కార్యక్రమంలో మీతో మాట్లాడడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ యొక్క కలం ద్వారా గలం ద్వారా ప్రజల్లో చైతన్యం నింపవలసిన అవసరం ఉంది. ఈ సెక్షన్స్ ద్వారా మనం ప్రజల్ని కనుక ఉపయోగిస్తే వారికి ఉండవలసిన అంశాలు వారు తీసుకోవడానికి అవకాశం ఉంది. అక్కడక్కడ ఈ చట్టాన్ని పక్కదారి పట్టేయడానికో దుర్వినియోగం చేయడానికో కొందరు చేస్తూ ఉంటారు. కానీ వాటిని పట్టించకుండా నిజమైన ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజలకు ఉపయోగపడే విధంగా అంశాల గురించి తెలుసుకోవాలనుకుని తపన పడుతున్న దరఖాస్తుదారులకు పౌర సమాచార అధికారులు 30 రోజుల కాల వ్యవధిలోనే సకాలంలో వారికి సమాచారం ఇప్పించి ఈ చట్టం మీద భరోసా కల్పించవలసిన బాధ్యత అందరం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ మనం కమిషన్ కూడా ఇప్పటికీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. త్వరలో కూడా జిల్లా యంత్రాంగం సంబంధించిన పౌర సమాచార అధికారులు కూడా ఓరియంటెడ్ క్లాస్ పెట్టి ఈ సెక్షన్ 401B అనేది 17 కాలమ్స్. ఈ 401B ద్వారా మన యొక్క కార్యాలయానికి సంబంధించిన విధి విధానాలు, పరిధి, దాని లక్ష్యం, దాంట్లో ఉండే సంక్షేమ కార్యక్రమాలు, అధికారులు, వారి సవివరాలు 15 చాప్టర్లో ఈ సెక్షన్ 401Bలో స్వచ్ఛందంగా వారి వారి కార్యాలయ వెబ్సైట్ లో వెల్లడించి ఉండాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. కానీ ఇది ఇప్పుడు స్వయంగా అనేక మంది పౌర సమాచార అధికారులు అడిగినా కూడా అది చాలా మందికి సతమతం అవుతున్నారు వారు సమాచారం వెల్లడించడంలో. అది కూడా ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం వారిని మండల వారికి సూచన ఇస్తున్నాం. అదేవిధంగా రిజిస్టర్ లో 16 కాలంతో కూడుకున్న రిజిస్టర్ కూడా ప్రతి ఒక్క పౌర సమాచార అధికారులు మెయింటైన్ చేయాలి. సెక్షన్ 61 కింద ఫైల్ అయిందా, సెక్షన్ 63 కింద ఫార్వర్డ్ చేశామా, లేకపోతే ఫస్ట్ అప్పీల్కి వెళ్ళిందా, లేకపోతే కంప్లైంట్ వెళ్ళిందా అనేది ఈ రిజిస్టర్ బుక్ లో మనకు నోట్ చేసుకోవడం వల్ల ఆ దరఖాస్తుదారుడి కేసు ఏ స్టేజ్ లో ఉందో అని తెలియజేయడానికి సులభంగా ఉంటుందన్న విషయాన్ని అనేక మంది పౌర సమాచార అధికారులు మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కరు రిజిస్టర్ మెయింటైన్ చేసి ఎప్పుడు కేసు ఫైల్ అయింది ఆ డేటు, ఆ వివరాలు రాసుకోవాలి. ఎంత తక్కువ కాలంలో 30 రోజుల వ్యవధిలోనే ఆ దరఖాస్తుదారుడికి సమాచారం ఇవ్వాలి అనేది ఇవంతా తెలుసుకోవాలి. సులభంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు తమ తమ కార్యాలయంలో రిజిస్టర్ బుక్ను కూడా మెయింటైన్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని బాధ్యతగా వహించి ఈ చట్టం గురించి ప్రజల్లో చైతన్యం తీసుకెళ్లి ప్రజల్లో ఈ యొక్క భరోసా కల్పించాలని ఈ సందర్భంగా సంబంధించిన ప్రజలకు చైతన్యపరచుకోవాలి, తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటర్ని ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటున్నామో అదే తరహాలో సమాచార హక్కు చట్టాన్ని కూడా ప్రజా శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని మీకు తెలియని అంశాల మీద తెలుసుకొని సమాచారం గురించి ప్రయోజకులుగా, చైతన్యవంతులుగా ఈ జిల్లాలో మీరు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ. సమాచార హక్కు చట్టంలో ప్రతి ఒక్కరి సెక్షన్ 19 ప్రకారం ప్రతి ఒక్కరికి ఆ స్వేచ్ఛ ఉంది, ప్రతి ఒక్కరికి ఆ స్వేచ్ఛ ఉంది. ఎవరికి మనం వద్దు అనడానికి వీలు. కానీ ఆ దరఖాస్తుదారులు పెట్టిన దరఖాస్తులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, పర్సనల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, లేదు కావాలని ఒక వ్యక్తులను కానీ అధికారులను కానీ వేరే విధంగా చేయాలని అభ్యర్థులు పెట్టాలనే అంశాలు ఉన్నాయని వాటిని మనం పరిశీలించాలి. పౌర సమాచార అధికారిగా మనం బాధ్యతగా వదిలేటప్పుడు ఆ దరఖాస్తుదారులు ఎందుకు రిపీట్ అవుతుంది, ఎక్కడో ఒక దగ్గర అయితే సమస్య ముడిపడి ఉంటుంది. వారికి కావాల్సిన సమస్య పరిష్కారం చేయకపోవడం, లేకపోతే వారికి కావాల్సిన పట్టపుట్టు వచ్చి పట్టపుట్టు ఇవ్వకుండా దాన్ని గోప్యంగా ఉంచడము, లేకపోతే వాళ్ళకు ఉన్న రేషన్ కార్డుని క్యాన్సిల్ చేయడము, లేకపోతే ఏదో ఒక అంశం అయితే ముడిపడి ఉండడం వల్ల వారు ఆ సమాచారం రిపీట్గా చేస్తుంటారు. అలాంటి కుప్పలు దరఖాస్తు వచ్చిన ఒకటే దరఖాస్తుదారుడి కేసులు కూడా క్లబ్ చేసి ఒకటే హీరింగ్ లో ఒకటే విచారణలో ఒక
ఒకటే ఆర్డర్ ఇచ్చి కూడా సకాలంలో పరిష్కారం చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే నిజమైన దరఖాస్తుదారులు నిజంగా ప్రజా ప్రయోజనాల కోసం నేర్చుకునే దరఖాస్తుదారులు కూడా ఇన్ టైంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం కూడా కృషి చేస్తున్నాం. మనం మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కరోనా సమయంలో కానీ పాండమిక్ సిచ్యువేషన్లో కానీ టెలిఫోన్ హీరింగ్ చేసేసి వేలాది కేసులు పరిష్కారం చేయడం జరిగింది. దాని ద్వారా ఇవాళ సెకండ్ అప్పీల్ వేసుకుంటే వితిన్ 3 months నుంచి 6 months లోపలనే కేసు విచారణ చేసి సమాచారం ఇప్పించడంలో ఇవాళ విజయవంతంగా తెలంగాణ రాష్ట్ర కమిషన్ సేవలు అందించి పక్క రాష్ట్రాలకు మనం ఆదర్శంగా స్ఫూర్తిదాయకంగా మనం ఇవాళ నిలవడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాలుగా ఆదర్శంగా స్ఫూర్తిదాయకంగా ఏ విధంగా అయితే వెళ్తుందో అదే క్రమంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర కమిషన్ కూడా మనం చాలా విజయవంతంగా వెళ్తున్నాం. ఇప్పుడు సుమారు 5 నుండి 6 వేల దరఖాస్తులు మాత్రమే ఉంటాయి. వాటిని కూడా 2, 3, 4 నెలల లోపలే పరిష్కారం చేసి సకాలంలో దరఖాస్తుదారులకు ఒక నమ్మకం కల్పించాలనే ఒక సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. మా జిల్లాలో అయితే చాలా తక్కువ అండి. ఇప్పుడు ఈ కేసులు ఏది చూసుకున్నట్టే 2022 ఇది చూడండి 2022 నేను ముఖ్యంగా ఈ జిల్లాలో ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి కరీంనగర్ చూస్తున్నాను. ఈ జిల్లాల్లో చాలా తక్కువ దరఖాస్తులు అండి. మనం చూడండి ఇప్పుడు ఆయన డిసెంబర్లో దరఖాస్తు పెట్టాడండి 2022కి. ఇప్పుడు మనం 9 months ఉన్నాము. అంటే చాలా షార్ట్ టైం 3 నెలలు 4 నెలల దరఖాస్తు 22లో పరిష్కారం చేస్తున్నాం. చాలా విజయవంతమైంది. యాక్చువల్లీ మేము రాకముందు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పైన పెండింగ్లో ఉంది. అంటే కుప్పలు పెండింగ్ ఉన్న కేసులను ఒకేసారి అన్ని పరిష్కారం చేసి విజయవంతంగా ఇవాళ దరఖాస్తుదారుడు పెట్టుకుంటే 2 నెలలు 3 నెలలు సెకండ్ అప్పీల్ హీరింగ్ జరగడం నిజంగా ఇది దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న కమిషన్ల కృషి అని చెప్పగా తప్పదు. ఇప్పటికే ఎవరికైతే 176 వచ్చాయి. దాంట్లో 160 వరకు పరిష్కారం చేయడం జరిగింది. ఇంత డేటా ఫస్ట్ అప్పీల్ కానీ సెకండ్ అప్పీల్ కానీ డీటెయిల్స్ కూడా ఉంది. మహబూబాబాద్ జిల్లాలో 172 టోటల్ దరఖాస్తు ఉంది. దాంట్లో 150 వరకు పరిష్కారం చేయడం జరిగింది. 50 అంటే 16 కేసెస్. సమాచారం రెవెన్యూ ఆ స్థాయి పోయినప్పుడు అధికారి ఎవరినైతే కోరుతున్నామో ఆ పరిధి అధికారి ఆ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కదా సార్? ఇవ్వాల్సింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. రాష్ట్ర సమాచార కమిషనర్ కానీ దానికన్నా ముందు ప్రతి ఒక్క దరఖాస్తుదారుడు సెక్షన్ 6 ప్రకారం సంబంధించిన మండల రెవెన్యూ ఆఫీసులో దరఖాస్తు చేసుకుంటారు. ఆ దరఖాస్తును సెక్షన్ 7 ప్రకారం 30 రోజుల కాల వ్యవధిలో దరఖాస్తు సమాచారం కల్పించాలి. ఆ సమాచారం కల్పించినప్పుడు పౌర సమాచార అధికారి అరకుల సమాచారం ఇవ్వడము లేకపోతే నిర్లక్ష్యం చేయడము సమాచారం ఇవ్వకపోవడం అక్కడ జరుగుతుంది. అప్పుడు దరఖాస్తుదారుడు సెక్షన్ 91 ప్రకారం ఫస్ట్ అప్లైట్ అథారిటీ ఆర్డీఓ గారికి దరఖాస్తు చేస్తారు. అప్పుడు ఫస్ట్ అప్లైట్ అథారిటీ ఇలాంటి కేసులు దరఖాస్తులు అయిన వాటి మీద కేసు హీరింగ్ పెట్టేసి సకాలంలో కేసులు హీరింగ్ నడిపించి ఆ సంబంధించిన పౌర